కణాలకు చైతన్యం, కండరాలకు చురుకుదనం, మానసిక ఆరోగ్యం వెరసి ఉరకలేసే ఉత్సాహం. ఇందుకు సులభ వ్యాయామం సైకిల్ సవారీతో సాధ్యం. రోజు 30 నిమిషాలు సైకిల్ తొక్కితే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందట. కానీ మోసుకెళ్లలేం, తీసుకెళ్లలేం. ఇది ఒకప్పటి మాట. మరి ఇప్పుడు అలాంటి అవస్థలే అక్కర్లేదు. ఎక్కడికైనా మడిచి తీసుకెళ్లే సౌలభ్యంతో ఫోల్డబుల్ ఈ సైకిల్ను ఆవిష్కరించారు ముంబై ఐఐటియన్లు, మన హైదరాబాదీలు నిషిత్ పారిక్, రాజ్ కుమార్ కేవత్. సామాన్యుడి జీవన రథం సైకిల్. ఆరోగ్య పథానికి అదెంతో మంచిదని తేలటంతో పరిశోధనలకు ప్రాణమొచ్చింది. ఈ క్రమంలో ఎటు వెళ్లినా తేలిగ్గా తీసుకెళ్లే ఫోల్డబుల్ బైక్ను తయారు చేయాలని హైదరాబాదీలైన ముంబై ఐఐటి పూర్వ విద్యార్థులు నిషిత్ పారిక్, రాజ్ కుమార్ కేవత్ నిశ్చయించారు. తమ క్యాచ్బో స్టార్టప్ ముఖ్య ఆవిష్కరణగా వీరు ఈవీ సైకిల్ను తయారు చేశారు. ఈ బైక్ దేశంలోనే ఈ తరహా తొలి ఆవిష్కారంగా ఖ్యాతి పొందింది. I remember the day when ఐఐటి బాంబేలో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఓ రోజు మిత్రుడు రాజ్ కుమార్ నాకు ఫోన్ చేశారు. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. తనేమన్నాడంటే, నిషిత్, నీకు తెలుసు కదా, సైకిల్ తయారు చేయటం మనిద్దరికి ఎంతో ఇష్టం. అందువల్ల మనిద్దరం సైకిల్ తయారు చేద్దామన్నాడు. అందుకు ఒప్పుకొని హైదరాబాద్ వచ్చాను. 2.5 ఏళ్ల విస్తృత పరిశోధన, అభివృద్ధితో ఈ సైకిల్ ను తీసుకొచ్చాం. కఠిన పరీక్షలు, అనేక విఫల యత్నాల తర్వాత ఇది సాధ్యమైంది. lot of failed attempts. ఆకాశానికి దూసుకెళ్తోన్న ఇంధన ధరలు, పెరిగిపోతోన్న కాలుష్యం, ఇరుకుగా మారిన పట్టణాలు ఈవీ వాహనాల ఆవశ్యకతను పెంచాయి. ఈ క్రమంలో నగరాల్లో పనులు చక్కబెట్టుకొచ్చేందుకు నిషిత్, రాజ్ కుమార్ విశ్వస్థాయిలో వజ్రాకారపు ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్ ను తీసుకొచ్చారు. హార్న్ బ్యాక్ అని పేరు పెట్టారు. ముంబైలో చదువుతున్నప్పుడు ప్రయాణాల్లో స్వీయ అనుభవాలే ఈ బైక్ ఆవిష్కరణకు దారితీశాయి. 2018లో ఈ ప్రాజెక్టు మీద పనిచేయటం ప్రారంభించారు. నేను నిషిత్ ముంబై ఐఐటిలో మాస్టర్స్ చేశాం. అప్పుడే ఈ ఈవీ సైకిల్ ఆలోచన వచ్చింది. మేము అక్కడ క్యాంపస్ బయటికి వెళ్ళినప్పుడల్లా ఇలాంటి రవాణా సాధనాల మీదనే ఆధారపడాల్సి వచ్చేది. మనం చదువైపోయి బయటికి వెళ్ళాక ఓ పరిష్కారంగా ఆవిష్కారాన్ని తేవాలనుకున్నాం. ఈ నేపథ్యంలో వచ్చిందే ఈ ఫోల్డబుల్ ఈవీ సైకిల్. ఫోల్డింగ్ బైసైకిల్ ఇస్ వన్ ఆఫ్ ద సొల్యూషన్స్. సవాళ్లు ఎదురయ్యాయి. అయినా పట్టుదలతో తమ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే ప్రణాళికతో ముందుకు సాగారు. 2019 నుంచి మెరుగైన సైకిల్ తయారీలో నిమగ్నమయ్యారు. 2020లో కేవలం 10 సెకండ్లలో తేలిగ్గా మడిచి తీసుకెళ్లే సౌలభ్యంతో సైకిల్ తయారు చేశారు. అనేక ప్రయత్నాలు, మార్పులు, చేర్పులతో మెరుగులు దిద్దారు. 2022 నాటికి పూర్తి స్థాయిలో ఫోల్డబుల్ బైక్ ను తీసుకొచ్చారు. తొలుత ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. తయారీదారులు ఒప్పందాన్ని రద్దు చేసుకుని వెళ్లారు. అనేక ఎదురు దెబ్బలు, ఆటంకాలు తప్పలేదు. ఇంజనీరింగ్ లో సవాళ్లను అధిగమించి 2022 ఏప్రిల్లో కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ ను వినియోగదారులకు అందించారు. పట్టణాలు, నగరాల్లో ప్రజా రవాణాను సానుకూలపరిచింది. ఒక గీటురాయిగా నిలిచింది. On back, we have developed the world's first full-sized diamond frame folding bicycle. బయట లభ్యమయ్యే ఇతర ఫోల్డబుల్ బైక్ లా కాకుండా వజ్రాకారం ఫ్రేమ్ తో ఈ మడిచే సైకిల్ రూపొందించాం. చిన్న చక్రాలతో కాకుండా పూర్తి స్థాయి చక్రాలున్న ఒకే ఒక ఉత్పత్తి ఇది. రెగ్యులర్ సైకిల్ నడిపిన అనుభూతి ఇచ్చేలా చేశాం. దూర ప్రాంతాలకు వెళ్ళొచ్చు. It's a unique patented foldable mechanism. హార్న్ బ్యాక్ పేరుతో ఫోల్డబుల్ ఈ బైక్ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని, స్థిరత్వాన్ని, సహ వ్యవస్థాపకుని దూరదృష్టిని సూచిస్తోంది. ఈ ఉత్పత్తి పనితీరు, సులభంగా తీసుకెళ్లే వీలు, ఇన్ని సుగుణాలతో చివరి వినియోగదారునికి సైతం చేరుతుంది. కర్బన ఉద్గారాల సమస్యను గణనీయంగా తగ్గించి పట్టణ ప్రాంత ప్రజా రవాణాలో పెను మార్పులు తీసుకురానుంది. ఈ లక్ష్యం అంత తేలిగ్గా సాధించిందేమీ కాదు. ఆరంభంలో మేము వైఫల్యాలను చవిచూశాం. మేము ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్, వివిధ భాగాలను కంప్యూటర్ న్యూమరికల్ మెషిన్ తరహాలో తీర్చిదిద్దడానికి యత్నించాం. లాకింగ్ సిస్టమ్ సైతం వినియోగదారుడికి 100% భరోసా ఇచ్చేలా ఉండాలి కదా. బైక్ నడుపుతుండగా సమస్య రాకూడదు. బ్రేకులు సురక్షితంగా ఉండి తీరాలి.
సైకిల్ నడిపే వారికి ముందుగా ఇలాంటి ఆందోళనలే మనసు తొలుస్తాయి. For the bicycle that comes to the mind of the people. నిషిత్ రాజ్ కుమార్ల ఈ బైక్ 2022లో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించింది. ఆయన క్యాచ్ బోర్డ్ డిజైన్ స్టార్టప్ లో వ్యూహాత్మకంగా పెట్టుబడి పెట్టారు. ఈయన నిర్ణయం వ్యవస్థాపకుల నైతిక స్థైర్యాన్ని పెంచింది. ఈ సైకిల్ బ్రాండ్కు విశ్వవ్యాప్త విశ్వసనీయతను తెచ్చింది. This is very initial stage for us. ఇది మాకు ఆరంభ దశ మాత్రమే. ఇంతటితో ఆగిపోవాలనుకోవటం లేదు. విదేశీ మార్కెట్లో అవకాశాలను త్వరలో పరిశీలిస్తాం. ఇదే వరుసలో మరికొన్ని ఉత్పత్తులు ఉన్నాయి. మా లక్ష్యం పెద్దది. అందువల్ల కేవలం మన దేశ మార్కెట్లకే పరిమితం కాబోము. Like 5 products in the market. క్యాచ్బో రూపొందించిన ఫోల్డబుల్ ఈ బైక్ మరింత స్థిరమైన, మరింత మెరుగైన ప్రజా రవాణా అభివృద్ధి దిశగా ఓ పెనుమార్పు. వినూత్న ప్రత్యేకతలు, ఆచరణాత్మక నమూనా. పట్టణ ప్రాంత రవాణాలో ఈవీ బైక్ల తయారీ నవశకానికి మార్గం సుగమం చేసింది. ఒకే ఆవిష్కరణతో అనేక ప్రయోజనాలు నెరవేర్చిన ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పవచ్చు.